నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే నా హెయిర్ కేర్ రొటీన్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో హెడ్ వాష్ అయితే చేసేసాను. అండ్ రైట్ నౌ అయితే నేను ఈ షాంపూ వాడుతున్నాను, నార్త్ హ్యాబిట్. కొంచెం డాండ్రఫ్ అయితే ఎక్కువ అయింది నాకు. సో అందుకని ఇది యూస్ చేస్తున్నాను కొత్తగా. రిజల్ట్స్ చూద్దాం ఎలా ఉంటాయో. సో ఈ వీడియోలో నేనైతే ఏం ప్రొడక్ట్స్ వాడతాను, నేను ఎలా మెయింటైన్ చేస్తాను, ఎట్లా ఆ ప్రాసెస్ ఏంటి అనేది అయితే చెప్తాను అనమాట. ఫస్ట్ అయితే చిక్కులు ఎలా తీయాలి. చిక్కులు అనేది ఎప్పుడైనా పైనుంచి అయితే అస్సలు తీయొద్దు. ఎప్పుడైనా మనం ఆ హెయిర్ని పార్టిషన్ లాగా చేసి అండ్ పైన అంతా అలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చి కింద నుండి అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఫ్రమ్ ద ఎండ్స్ చిక్కులు అనేది ఎప్పుడైనా కింద నుండి తీసుకుంటూ పైకి వెళ్ళాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే హెయిర్ లాస్ అనేది తక్కువ అవుతుంది అండ్ మనకి ఆ బ్రేకేజ్ అనేది కూడా తక్కువ జరుగుతుంది అండ్ హెయిర్ కూడా మనకి హెల్తీగా ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైనా చిక్కులు కింద నుండి తీయాలి. కింద నుండి అలా కొంచెంగా హెయిర్ అనేది పైకి చిక్కులు తీసుకుంటూ రావాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఎలాంటి కోంబ్స్ యూస్ చేయాలి. కోంబ్స్ అనేది మనం కర్లీ హెయిర్కి ఎప్పుడైనా ఇట్లా వైడ్ టూత్ ఉండేది యూజ్ చేయాలన్నమాట. ఈ టూత్ మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉండి అట్లా పెద్దగా ఉన్న టూత్ కోంబ్స్ అయితే మనం యూస్ చేయాలంట. దానివల్ల మనకి ఈజీగా చిక్కులు పోయి అండ్ మళ్ళీ హెయిర్ లాస్ అనేది తక్కువగా జరుగుతుంది. చూసారా, అలా వైట్ టూత్ కోంబ్ వాడడం వల్ల చిక్కులు ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. సో ఇలాంటి కోంబ్స్ అనేది మన దగ్గర అట్లీస్ట్ ఒక్కటి ఉన్నా సరిపోతుంది. ఈ వెట్గా ఉన్నప్పుడే మనమైతే హెయిర్ కోంబ్ చేయాలన్నమాట. ఆయిల్ పెట్టుకున్నా కానీ ముందు ఎప్పుడైనా హెయిర్ ఆరిపోయిన తర్వాత అస్సలు కోంబ్ చేయొద్దు. ఎప్పుడైనా హెయిర్ ఇట్లా వెట్గా ఉన్నప్పుడు మాత్రమే కోంబింగ్ అనేది చేసుకోండి. నన్ను చాలామంది అడుగుతారు, అక్క మీరు హెయిర్ అంత బాగా ఎట్లా ఉంటుంది, ఎలా మెయింటైన్ చేస్తారు ఏంటి అని చెప్పి. దానికి మెయిన్ సీక్రెట్ ఏంటి అంటే నేను నా హెయిర్ని అసలు కోంబింగ్ చేయను. అవును, నేను అసలు నా హెయిర్ని కోంబ్ చేయను. ఓన్లీ నేను హెడ్ వాష్ చేసిన రోజు మాత్రమే నేను నా హెయిర్ అనేది కోంబ్ చేయకుండా జుట్టు ఎలా వేసుకుంటారు అక్క అని మీకు క్వశ్చన్ రావచ్చు. నేనైతే ఓన్లీ నా ఫింగర్స్ యూస్ చేసి మాత్రమే నా హెయిర్ అనేది నేను సెట్ చేసుకుంటాను. ఇలా హెడ్ వాష్ చేసిన రోజు మాత్రమే నేను కోంబింగ్ అనేది చేస్తాను అనమాట. అదే నా హెయిర్ యొక్క పెద్ద సీక్రెట్. సో ఇంకో సైడ్ కూడా మనం చిక్కులన్నీ తీసేస్తాము ఫస్ట్ అయితే. సో 2 సైడ్స్ అయితే నేను మెల్లిగా చిక్కులు అయితే మొత్తం తీసేసాను అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ నేను కర్ల్ క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇది కర్ల్ అప్ బ్రాండ్ నుంచి యూస్ చేస్తున్నాను అనమాట. నేను చాలా బాగుంది. అండ్ ఇది కొంచెం అమౌంట్ ఆఫ్ ఫస్ట్ ప్రోడక్ట్ ఎప్పుడైనా కొద్దిగా తీసుకోండి. కొద్దిగా తీసుకుంటూ అలా పార్టిషన్ చేసిన ఒక్క సైడ్కి మెల్లిమెల్లిగా కొంచెంగా అప్లై చేయండి. ఫస్ట్ దాన్ని ఇలా హ్యాండ్లో వేసి రబ్ చేయండి మంచిగా. ఒక 20 సెకండ్స్ అట్లా ఆ ప్రోడక్ట్ని మన హ్యాండ్లో వేసుకుని రబ్ చేసిన తర్వాత కొంచెంగా ఆ ప్రోడక్ట్ అనేది మనం హెయిర్కి అప్లై చేయాలన్నమాట. ఈ గ్యాప్లో మన హెయిర్ కొద్దిగా డ్రై అయినా కూడా ఇట్లా మనం స్ప్రే చేసుకోవాలన్నమాట వాటర్ని. మనం ప్రోడక్ట్ ఎప్పుడు కూడా అలా వెట్గా ఉన్న హెయిర్ పైనే అప్లై చేసుకోవాలి. మళ్ళీ కొంచెం డ్రై అయితే మళ్ళీ వాటర్ స్ప్రే చేసుకొని మళ్ళీ కొంచెం ప్రోడక్ట్ తీసుకొని ఇట్లా మళ్ళీ హెయిర్కి అప్లై చేయండి. అండ్ ప్రోడక్ట్ ఎప్పుడు కూడా మిడ్ హెయిర్ నుంచి మాత్రమే అప్లై చేయాలి. రూట్స్ వరకు అసలు ప్రోడక్ట్ పెట్టకూడదు. దానివల్ల మన హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా కూడా హెయిర్కి ప్రోడక్ట్ అనేది మిడ్ హెయిర్ నుంచి మాత్రమే ప్రోడక్ట్ పెట్టండి. అలా ఈవెన్గా ప్రోడక్ట్ అంతా హెయిర్కి స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత మన హెయిర్ కింద నుండి ఇలా తీసుకొని పైకి స్క్రంచింగ్ చేయండి. మన చేతులు మన హెయిర్ అంతా పెట్టి పైకి ఇలా స్క్రంచ్ చేయాలన్నమాట. దానివల్ల ఈ ప్రోడక్ట్ అంతా హెయిర్కి మంచిగా పట్టుకుంటుంది. మన న్యాచురల్ కర్ల్ షేప్ అనేది ఈజీగా మన హెయిర్కి వస్తుంది అనమాట. అలా స్క్రంచింగ్ చేయడం వల్ల చాలా ఈజీ ప్రాసెస్ ఇది. మీకు ఒక 1-2 టైమ్స్ చేస్తే వచ్చేస్తుంది, అర్థమవుతుంది. అలా హెయిర్ని జస్ట్ చేతిలో పెట్టుకొని ఫస్ట్ స్క్రంచింగ్ చేయాలి. హెడ్ వాష్ చేశాను, తర్వాత మంచిగా చిక్కులు తీసి తర్వాత క్రీమ్ పెట్టేసి ఇట్లా స్క్రంచింగ్ చేస్తున్నాను అనమాట. దానివల్ల న్యాచురల్ షేప్ అనేది మన హెయిర్కి వచ్చేస్తుంది. అది మెయిన్ ప్రాసెస్.
తర్వాత రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి హెయిర్కి. అండ్ నెక్స్ట్ నేనైతే జెల్ అప్లై చేస్తున్నాను. జెల్ ఎందుకు పెట్టి స్క్రంచింగ్ చేసిన తర్వాత ఆ కర్ల్స్ని లాక్ చేయాలి అంటే మనకు జెల్ అనేది అవసరం అనమాట. నేనైతే ఇది కర్లర్ బ్రాండ్ నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ కొంచెం అయితే చేతిలో తీసుకొని మళ్ళీ సేమ్ మన హ్యాండ్స్లో రబ్ చేయండి. రబ్ చేసిన తర్వాత అదైతే సేమ్ మనకి ఇందాక చేసిన ప్రాసెస్ లానే హెయిర్కి అయితే స్క్రంచింగ్ చేయాలన్నమాట. అలా కొంచెం కొంచెంగా ప్రోడక్ట్ తీసుకొని మన హెయిర్లోకి అయితే ఇలా స్క్రంచ్ చేయాలి. ఒకేసారి ఎక్కువ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల చాలా ఆయిలీగా స్టిక్కీగా అయిపోతుంది హెయిర్. అంత మంచి డెఫినిషన్ అయితే రాదు కర్ల్స్కి. సో తక్కువ ప్రోడక్ట్ యూస్ చేసుకుంటూ మనం ఇలా స్క్రంచింగ్ అయితే చేయాలన్నమాట. ఫ్రంట్ హెయిర్కి మాత్రం నేను ఫింగర్ కాయిలింగ్ అనేది చేస్తానన్నమాట. కొంచెం హెయిర్ మనకు ముందు ఏదైతే హెయిర్ వస్తుందో మన బ్యాంగ్స్ కానీ అట్లా ఏమైనా ఉంటే ఆ హెయిర్స్ అన్నీ ముందుకు తీసుకొని కొన్ని మన హెయిర్ అలా ఫింగర్కి వ్రాప్ చేసేసి అలా రౌండ్గా తిప్పేసి దాన్ని వదిలేయడమే. దానివల్ల ఏంటంటే ఆ కర్ల్ అనేది కొంచెం నీట్ డిఫైనింగ్ వస్తుంది అనమాట, కరెక్ట్ షేప్లో వస్తుంది. అండ్ ఆ తర్వాత నేనైతే హెయిర్ మొత్తం ఇలా ముందుకు ఫ్లిప్ చేసేసి ఒక 10 to 20 seconds మళ్ళీ కంప్లీట్గా స్క్రంచింగ్ అనేది చేస్తానన్నమాట. అండ్ దాని తర్వాత ఒక మైక్రోఫైబర్ టవల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర మైక్రోఫైబర్ టవల్ లేకపోతే అట్లీస్ట్ ఒక స్మూత్ టీషర్ట్ ఉన్నా సరే అది తీసుకొని జస్ట్ ఆ ఎక్సెస్ ప్రోడక్ట్ అంతా స్క్రంచింగ్ చేసేయండి. సో క్రీమ్ అండ్ జెల్ పెట్టిన తర్వాత ఇలా ఫింగర్ కాయిలింగ్ చేసిన తర్వాత నేనైతే డిఫ్యూజర్తో హెయిర్ డ్రై అయితే చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద టైం నేనైతే గాలికే వదిలేస్తాను అనమాట. ఎప్పుడన్నా టైం లేనప్పుడు మాత్రం డిఫ్యూజర్ పెట్టి నేను హెయిర్ డ్రైతో అయితే హెయిర్ డ్రై 50% హెయిర్ డ్రైతో డ్రై చేసి ఇంకా రిమైనింగ్ 50% అయితే నేను అలా గాలికి వదిలేస్తాను. అలా టచ్ ఏం చేయను హెయిర్ని, ఒక క్లిప్ పెట్టేసి వదిలేస్తాను అనమాట. సో ఇది నేను చేసే ప్రాసెస్. సో కర్లీ హెయిర్ ఆర్ వేవీ హెయిర్ గర్ల్ స్టార్ట్ డూయింగ్ దిస్ టెక్నిక్. నేర్చుకోండి స్క్రంచింగ్ ఎట్లా చేయాలి, జెల్ ఎప్పుడు అప్లై చేయాలి అంతా. యూ విల్ స్టార్ట్ లవింగ్ యువర్ హెయిర్ సో మచ్. నేను కూడా చిన్నప్పుడు చాలా హేట్ చేస్తున్నాను నా హెయిర్ని, బట్ లేటర్ ఐ రియలైజ్డ్ ఐ హ్యావ్ సచ్ యునీక్ హెయిర్. నేను దీన్ని బాగా చూసుకోవాలి అని చెప్పేసి ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ ఆల్ టెక్నిక్స్. ఐ పుట్ సో మచ్ ఎఫర్ట్స్ ఆన్ మై హెయిర్. అందుకే అనుకుంటా నాకు చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి మీ హెయిర్ చాలా బాగుంది అని. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ మై డాడ్. నా హెయిర్ కంప్లీట్గా డాడీ జీన్స్ అనమాట. ఐ హ్యావ్ సచ్ ఎ థిక్ హెయిర్ అండ్ లాంగ్ హెయిర్, ఆల్ థ్యాంక్స్ టు మై డాడ్. మీ హెయిర్ ఫ్రిజీగానో ఇలా వేవీ హెయిర్గానో ఉంది అని చెప్పి దాన్ని అలా కోమ్ చేయకండి. మంచిగా ఇలా చిన్న చిన్న టెక్నిక్స్తో స్టైల్ చేసుకోండి. మీ హెయిర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీ హెయిర్ని మంచిగా చూసుకోండి, మంచి ఫుడ్ తీసుకోండి. హెయిర్కి అప్పుడప్పుడు మంచి ఇంట్లో దొరికే ఫుడ్ ఐటమ్స్తోనే హెయిర్ మాస్క్ వేసుకోండి. హెయిర్ చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ ముందు వీడియోస్లో కూడా కొన్ని హెయిర్ మాస్క్స్ అయితే పెడతానమాట. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఐ రిప్లై యూ. సో దిస్ ఇస్ మై కర్లీ హెయిర్ రొటీన్ అనమాట. ఐ ఫాలో. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియోని అయితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడైతే నేను కొంచెం హెయిర్ సిరమ్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట, కొంచెం షైన్ ఇవ్వడానికి. సో మీరు ఇలా నన్ను సపోర్ట్ చేయండి, మంచిగా నా వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు అలా చేయడం వల్ల నాకు ఇంకొంచెం బూస్ట్ వస్తుంది అనమాట, ఇలా మంచి వీడియోస్ నేను మీకు చేసి పెట్టడానికి. సో నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా నాకు కామెంట్ చేయండి. అప్పటి వరకు బాయ్ బాయ్.